I'm a Barbie girl in the Barbie world. ಇಲ್ಲ ಇಲ್ಲ ಮಾಡ್ತೇಕ್ ಮಾಡ್ತಾವೆ సో ఇప్పటివరకు అయితే నేను అవన్నీ స్టోర్ చేసుకుందాం, స్టోరేజ్ ఎక్కువైంది అని చెప్పి ముందు నేను ఆ వీడియోస్ పెట్టుకున్నాను. ప్రస్తుతానికి మేము ఆ రోజు నైట్ పిన్ని వాళ్ళ ఇంట్లో పడుకున్నాం. పిన్ని వాళ్ళ ఇంటి నుండి దేవుళ్ళన్నిటినీ మా కొత్తింటికి తీసుకెళ్తున్నాం. ఇదంతా కార్లో జరిగింది. నేను ఇదంతా షూట్ చేశాను. అదే మా కొత్తిల్లు కనిపిస్తుంది కదా, అక్కడే మా కొత్తిల్లు. Finally, we are at our new home, guys. I'll show you. నాకు స్పెక్స్లో ఏం కనిపించదు. మా పప్ప అయితే అసలు లేట్ కాకపోయినా లేట్ అయిందని అందరిని తిడుతున్నాడు. మా డాడీ మా మమ్మీ కొట్లాడుకుంటూనే ఉంటుంది. అంటే ఒక పద్ధతి ఉండదు మాకు. సేమ్ ఇట్లనే ఎప్పుడు కొట్టుకుంటాము, అంటే ఎప్పుడు అరుచుకుంటాము, ఎప్పుడు బాగా నవ్వుకుంటూ ఉంటాము. రెండు ఇప్పుడు ఒక 1 minute మంచి మాట్లాడేసుకుంటారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. హాయ్ అప్ప. చెప్పండి, నేను చెప్పను. హాయ్ హాయ్ చెప్పదా అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు. హాయ్. పైసలు బొక్క. ఇది గుండ మా అమ్మమ్మ వాళ్ళ. మీరేమంటారో మాకు తెలియదు కానీ మేమైతే జీతగాడు అన్నమాట. ఓ గాడ్, మై డాడీ విల్ కిల్ మీ ఇఫ్ ఐఎమ్ బ్లాగ్ నౌ. బాయ్ గైస్. సో ఇంకా అందరం లిఫ్ట్ ఎక్కుతుండే. అప్పటికి టైం 4:30 అవుతుంది. మేము కరెక్ట్ టైంకే వచ్చాం, కానీ మా డాడీ మాత్రం కోపంగా ఉండే లేట్ అవుతుంది అని చెప్పి. బేసికల్గా అక్కడ ఏం లేట్ అవ్వట్లే, బట్ ఇట్స్ ఓకే. మా డాడీ లేట్ అవుతుందంటే లేట్ అవుతుంది అని కొద్దిసేపు అనుకుందాం. సో హారతులు పట్టాలి. ఫస్ట్ హారతులు పట్టి మొత్తం దిష్టి తీసి అదంతా చేసి లోపలికి వెళ్ళి తర్వాత పూజలు ఉన్నాయి, అవన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చే దాంట్లో ఉన్నాయి. సో మా పిన్ని కూడా వచ్చారు. మార్నింగ్ ఓన్లీ క్లోజ్ పీపుల్ మాత్రమే వచ్చారు మార్నింగ్ పూజకి, మా అత్తయ్య. సో ఇంకా మా దగ్గర ఆడపడుచులే హారతులు పట్టుకోవాలి కాబట్టి నేను, అక్క అండ్ మా అత్త, మా పప్ప వాళ్ళ అక్క అందరం ఇదంతా చేస్తుండే. హారతిళ్ళు పట్టుకున్నాము. అండ్ అప్పటికి నాకు లోపల వీడియో తీస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉండిద్ది, బట్ పప్ప ఫుల్ తిడుతుండే, ఏం వీడియోలు పట్టుకున్నారు అప్పటి నుండి, ఫస్ట్ పూజ అయిపోనివ్వండి అని చెప్పి. సో ఇంకా అప్పటికైతే మా కజిన్ ఏదోలాగా మేనేజ్ చేసింది వీడియో తీస్తూ. సో అందుకే నాకు ఎడిటింగ్ కూడా చాలా టైం పట్టింది. అన్ని వీడియోస్ మర్జ్ చేయాలంటే అసలు ఏ వీడియో ఎక్కడుందో కూడా అర్థం కాలేదు. సో మా దగ్గర అయితే ఆవులకే ఎక్కువ ప్రయారిటీ మాకంటే, బికాస్ అవి ఫస్ట్ వెళ్ళాయి కాబట్టి. అండ్ మా అత్తమ్మ గడప కడుగుతుండే. గడప కడిగినాక పప్ప నరదృష్టి అంతా తీసేశారు. గుమ్మడి కాయతోని దాన్ని పగలగొడతారు, అయితే దిష్టి పోతుంది. బాబు కొంచెం భజంత్రీలు మోగించండి అయ్యా అనగానే వాళ్ళు మోగించారు బాగానే సన్నాయిలు. నెక్స్ట్ ఏమైందంటే ఆవు వచ్చింది. ఫస్ట్ ఆవు అడుగు పెడుతుంది,
తర్వాతే మనుషులు అడుగు పెడతారు. వాటికి ఆస్తిపత్రాలతో ఏం సంబంధం ఉండదు, బట్ స్టిల్ అంటే ఇంట్లో ఏమైనా కీడు ఉంటే తీసేస్తుందని. అమ్మ చూడండి ఎలా పొడుస్తుందో, లిటరల్గా ఒక సెకండ్కి వాజ్ లైక్ అని. తర్వాత ఇంకా ఆవుకి పూజ చేసాం, బనానా పెట్టాం, హారతులు ఇచ్చాము. ఇంకా ఇంకోటి ఏంటంటే అపూర్వ రూమ్లో అది వాష్రూమ్ పోసింది, దట్ ఈస్ అ గుడ్ సైన్. బట్ నా రూమ్లో పోయాలి కదా, ఇట్స్ ఓకే, నేను హైజీనిక్ అని తెలుసు కాబట్టి పోయలే. ఇదే నా రూమ్. శివక్కకి అయితే బాగా నచ్చిందని చెప్పి ఇక్కడే కూర్చుంది. మా అనుకుంటారు, అరే నేను పడితే మా బావ లేపుతాడు సార్, మా మామ లేపుతాడు, ఆడొస్తాడు, ఈడొస్తాడు, మా బామ్మడితో వస్తాడు తెలుసా. ఎవ్వరు రారు బిడ్డ. చూడర్, నీ జీవితానికి స్వర్ణ బాట నువ్వే వేసుకోవాలి. నాకు కూడా బాగా నచ్చిందని ఇక్కడే కూర్చున్నారు. దిస్ ఈస్ మై రూమ్. శివక్కకు చాలా నచ్చిందంట, చాలా అంటే అసలు ఇంట్లో మొత్తంలో ఇదే రూమ్ నచ్చిందని చెప్పి ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూర్చోనని. లైక్ నా తలకాయ అసలు ఎంత బాగుంది, ఎంత బాగుంది అసలు. ओवर एक्टिंग करता है साला, ओवर एक्टिंग की औलाद। अब तेरे को बराबर होता नहीं क्या बोलने को। चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। ఇదిదా రూమ్ అంటే అసలు లేవ్వాలనిపించట్లే కానీ లేస్తున్నా అని చెప్పింది. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా. హాయ్ చెప్పప్ప అందరికి. హాయ్ హాయ్ అను. హాయ్ 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 హాయ్. తాత తాత తాత. अच्छा ठीक है समझ गया. సో ఇక్కడ నుండి అయితే పూజ స్టార్ట్ అండి. ఫస్ట్ థింగ్ గౌరీ గణపతి పూజ. ఓవర్ యాక్టింగ్ చేసే అమ్మాయిని నేనే. సో పంతులు కాదు, ఫస్ట్ మొక్కలు చూడగానే నుదుటికి కుంకుమ ఉండాలి అండ్ జుట్టు కట్టేసుకొని ఉండాలి అని చెప్పారు. వెంబటెంబటే రబ్బర్ బ్యాండ్ తీసుకొని హెయిర్ టైట్ చేసేసుకున్నాను. అండ్ అప్పుడు మార్నింగ్ నాకు ఫుల్ నిద్ర వస్తుండింది, బట్ అప్పటికి ఓపికతో ఉన్నా. కంకణాలు కట్టుకున్నారు, మా నాన్నమ్మ తాత కట్టుకున్నారు అండ్ మా బాబాయ్ మా బాబాయ్కి కూడా పంతులు గారు కట్టారు అండ్ మా తాత అమ్మమ్మ వీళ్ళు కూడా కంకణాలు కట్టుకున్నారు. అండ్ నాకేమో ఒక పక్క నిద్ర వస్తూ ఉంది, చాలా అంటే చాలా నిద్ర వస్తుండే ఆ మూమెంట్లో. పొద్దున అర్థం కాలేదు కానీ పూజ కూర్చోగానే నిద్ర వస్తుండే. బట్ ఇంకా సాంప్రదాయానుసారం పడుకోకూడదని చెప్పి చాలా ఆపుకున్నాను. అండ్ వాళ్ళందరూ మొక్కుతుంటే కళ్ళు ఊరికేనే మూసుకున్నట్టు చేసి కూడా పడుకోవడానికి ట్రై చేశాను. అప్పటికి ఇంకా పంతులు గారికి అర్థమవుతుందని తెలిసి కళ్ళు తెరిచాను. గౌరీ గణపతుల పూజ మొదట చేయాలి, ఎప్పుడు కూడా గణపతికి ముందు చేస్తే శుభం. అంటే మంచి పని చేసే ముందు ఫస్ట్ గణపతికి మనం మొక్కుకొని అంతా సవ్యంగా జరగాలని మొక్కుకుంటాము. అందుకే గౌరీ గణపతుల పూజ చేస్తాము. అండ్ లక్కీగా మాకు వచ్చిన పంతులు గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ పూజ వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు చేయాలి అనేది. బేసికల్గా నేను కనిపించను కానీ ఇలాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్. ఏదైనా చేసేటప్పుడు నాకు ఇవన్నీ విని చేయడం చాలా ఇష్టపడతాను. వాళ్ళు చెప్పే స్టోరీస్ అన్నీ వింటాను. బట్ ఆ రోజు కొంచెం నిద్ర వచ్చింది, బట్ తర్వాత అంతా వినడం మొదలుపెట్టాను. సో నేను ఇది పొద్దున పూజకి తీసుకున్న డ్రెస్. నేను ఆ వీక్ అంతా పింక్ వేసుకోవాలనుకున్నా. సో ఇది కూడా పింకే, కొంచెం లైట్. ఫైనల్గా అయితే గౌరీ శంకరుల పూజ అయిపోయింది, గౌరీ గణపతుల పూజ అయిపోయింది. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా గైస్, ఇక్కడ రతన్ షీట్స్ పెట్టించుకున్నాను, దీనిపైన గ్లాస్ పెట్టించుకున్నాను. బేసికల్గా అది పింక్, అందుకే నేను నా డ్రెస్ కూడా పింక్ వేసుకున్నాను. ఐ లవ్ పింక్, క్యూకి పింకీ హే పైసే పాలోకి. ఇది నా రూమ్. బేసికల్గా నేను ఈ పింక్ డ్రెస్ చూస్ చేసుకున్నాను అంటే నా కబోర్డ్స్ పింక్ వచ్చాయి. ఐ షో యూ దిస్ రతన్ షీట్స్, లోపల పింక్ ఉంది. సో యా, ఇందుకు నేను పింక్ తీసుకున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వేసుకున్న డ్రెస్ కూడా పింకే. సో యా, దిస్ ఇస్ మై రూమ్. అంత పైకి నాకు అందరు కూడా, బట్ దాట్స్ ఓకే, యూ కాంట్ డూ ఎనీథింగ్ కదా. సో ఇక్కడ నేను బేసికల్గా పెయింట్ వేయించా, దాని పేరేదో ఉంది నేను మర్చిపోయాను. సో ఈ పెయింట్ వేయించా. నేను యాక్చువల్గా ఇలా కూడా చెప్పలేదు. నేను దువ్వు అనే ఒక కెఫేకి వెళ్ళినప్పుడు ఐ సా దిస్ థింగ్. సో అక్కడ చూసి నేను అలా చేద్దాం అనుకున్నా, బట్ సంహౌ అది కుదరలేదు. ఇదే ఉంది అని చెప్తే ఈ కలర్ వేయించుకున్నా. సో దట్ నేను అక్కడ ఇట్లా గాడ్స్ ఫేవరెట్ బిలియన్ ఏదైనా దాపిద్దాము అనుకొని చేశాను. బట్ ఆ పెయింట్ వేసే వాళ్ళు కూడా దొరకలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అట్లాంటి వాళ్ళు ఎవరైనా తెలుస్తే, అంటే రాసే వాళ్ళు అట్లా
మంచి పెయింట్ తోటి. ప్లీజ్ డూ కమెంట్ డౌన్ ఇన్ యువర్ బాక్స్ సంథింగ్. ఓకే, సో దట్స్ మై. అంతా కాకముందే నాకు హోమ్ టూర్ చేసేయాలనిపించింది. సో ఇది మమ్మీ వాళ్ళది డ్రెస్ రూమ్. మేము వైట్ ఎందుకు స్పెసిఫికల్గా అంటే మాకు వైట్ ప్రియులం, అందులో ఇట్లా పెట్టించాము. ఇక్కడ వాల్పేపర్స్ రావాలి, ఇంకా మేము సెలెక్ట్ చేసుకోవాలి. సో పంతులు గారు వచ్చారు, ఇక్కడ హోమం చేయించుకుంటాం. దాట్స్ ఇట్. సో ఇఫ్ యూ కెన్ సీ. కాకముందే హోమ్ టూర్ చేసేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది అనిపించింది. బికాజ్ నేను పింక్ డ్రెస్ ఆల్రెడీ నా రూమ్కి సెట్ అయ్యేలాగా కొనుక్కున్నాను. సో ఇదైతే మా పేరెంట్స్. If you can see white, they chose white and it's pink because I'm a Barbie girl in the Barbie world. ఇంకా ఇక్కడ నుండి అంతా మమ్మీ పప్ప చేస్తూ ఉండే గౌరీ శంకరుల పూజ చేశాను. పార్వతీ పరమేశ్వరులకి మొత్తం అంటే పెళ్ళిలాగా, సేమ్ పెళ్ళిలాగా చేస్తారు మా దగ్గర గృహప్రవేశం. చూసారు కదా, అక్షంతల బదులు జొన్నలు తీసుకున్నారు, అంటే రియలిస్టిక్గా ఉండాలి అని చెప్పి. సో మమ్మీ పప్పాకి మళ్ళీ పెళ్ళి చేసినట్టు చేస్తారు. లైక్ సేమ్ మమ్మీ పార్వతీ మాత అండ్ పప్ప శంకరుడు అన్నట్టు చేస్తారు. సో అలా దేవుళ్ళకి పెళ్లి చేస్తారు ఈ గృహప్రవేశం అప్పుడు మా దగ్గర. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావ అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ ఉద్య తలకి ఇట్లా వస్తే అందరు అక్షంతలు వేయాలి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావ. ఫైనల్గా అయితే దిస్ ఇస్ మై లుక్. అంటే నేను చూపించా కదా తను మొత్తం పాడు చేసిందని, బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ ఇట్. అండ్ యా, దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. లైక్ తినేటప్పుడే తీయాలా అని దే ఆర్ కంప్లైనింగ్, బట్ లెట్ ఆడియన్స్ నో అంకుల్, లెట్ ఆడియన్స్ నో. Guys, finally I'm gonna be a VVIP because I just met. Hi auntie. Hi. So yeah, so I just met Archana Garu, who is our MLA, our village MLA's wife. So auntie is so sweet. I'm so happy that I met her. Thank you auntie, thanks for coming. God bless you all. Thank you. Bye guys. I'll send to Lataka. So this is Sonaka. She just gave me this pretty earrings. She just gave me this pretty earring, guys. Hi guys. అమ్మ మా అత్తగాడికి దిష్టి తీస్తుంది. సో ఇక్కడ నుండి అయితే ప్రాపర్ హోమ్ చేస్తాను. సో యా, ఇక్కడ వాష్ బేసిన్ పార్టీషన్ అయితే మేము ఫ్లూటెడ్ గ్లాస్ పెట్టించాం. నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ యూనిట్. మేము ట్రిప్స్కి వెళ్ళినప్పుడు చాలా వరకు చూసిన అన్ని ఫొటోస్ తీసుకొని దాన్ని రెఫరెన్స్ లాగా చేసినవి ఇవన్నీ. క్రాకరీ యూనిట్ కూడా అంతే, ఎయిర్బిఎన్బిలో చూసింది. దానికి కూడా టెక్స్చర్ పెయింట్ యాష్ కలర్ది వేయించాము, లోపల లైట్స్ పెట్టించాము, లైక్ కొంచెం గ్రీస్ టచ్ వచ్చినట్టు. అండ్ నెక్స్ట్ దాని ఆపోజిట్ పియూతోని ఏదైనా డిజైన్ చేద్దాము, లైక్ కొంచెం డెకరేటివ్గా ఉండాలి ఫొటోస్ దిగడానికి అలా అని చెప్పి ఇది పెట్టించాము. దేవుడి గది అయితే నేను డిజైన్ చేశాను. యాక్చువల్ పింక్ పూలు రావాలి, చాలా తప్పుగా అంటే దేవుడిల్లు ఒకటే అయింది. నేను పెడతాను యాక్చువల్ డిఫరెన్స్ ఏంటి అనేది. అండ్ హాల్ వచ్చేసి విక్టోరియన్ మోడల్ ఉండింది, విక్టోరియల్ మోడల్ అండ్ ల్యాంప్స్. అండ్ నెక్స్ట్ మేము సీలింగ్కి అయితే మొత్తం పిఓపి అస్సలు ఫర్ సమ్ రీజన్స్ పిఓపి వాజ్ నెవర్ ఆ ప్రయారిటీ. సో మొత్తం ప్రొఫైల్ లైటే, ఎక్కడ కూడా పిఓపి లేదు ఎవరి రూమ్లో కూడా. సో మొత్తం ప్రొఫైల్ లైట్సే పెట్టించాం, సింపుల్గా ఉంటుందని చెప్పి. అటు పార్టీషన్కి ఆపోజిట్ నా రూమ్, పార్టీషన్ పక్కన అపూర్వ రూమ్, అండ్ మాకు సంబంధం లేకుండా ఉన్న సైడ్ మమ్మీ వాళ్ళ రూమ్. నిజం చెప్పాలంటే చాలా మంచి హోమ్ టూర్ అవుతుంది అనుకున్నా, బికాజ్ మాకు ఇంటీరియర్ వాళ్ళు ప్రతి ఒక్కరికి వారే వీడియో తీస్తారు, సో అలానే తీస్తారు అనుకున్నా. బట్ ఆ టైంలోనే వాళ్ళకి అర్జెన్సీ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయామని చెప్పారు. లైక్ అది కాంప్లిమెంటరీ, వాళ్ళు మాకు ఇవ్వాల్సింది, బట్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. బట్ దాట్స్ ఓకే, సమ్హౌ నేను తీయగలిగినంతవరకు నేను తీసాను. బట్ ఐ వాజ్ సో అప్సెట్ లిటరల్గా, అంటే చాలా బాధపడ్డా. నేను బాగా తీసేదాన్ని కదా అట్లీస్ట్, మీరు రాకపోయి ఉంటే అని చెప్పి నేనే కోప్పడుతున్నా. అండ్ పాప వాజ్ లైక్ పిక్చర్ లైట్ బెటా తీసావు కదా ఇంకా అట్లా ఇట్లా అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం అపూర్వానే కంప్లీట్ ఇంటీరియర్. అండ్ ఎవ్రీబడి వర్ లైక్
చాలా మెచ్చుకున్నారు. ఎవరి హెల్ప్ తీసుకోకుండా తనే చూస్ చేసుకుంది. అండ్ బాల్కనీ వాజ్ సో బ్యూటిఫుల్. పప్పాకి బాల్కనీయే ఫస్ట్ చూడగానే నచ్చింది. అంటే ఆ ఫ్లోర్ అదంతా వాస్తు చూసుకొని హీ చోజ్ దిస్. సో నేనైతే ప్రాపర్ వీడియో కిచెన్ది తీయలేకపోయాను. బట్ మమ్మీ ఒకరోజు పప్పు చేసినప్పుడు ఆ రోజు మమ్మీ తీయమన్న వీడియో నా దగ్గర ఉండిపోయింది. అండ్ మేము పైన వుడ్ ఈ కలర్ కాంబినేషన్ అంతా పింట్రెస్ట్లో చూసాం చెప్పాలంటే. బట్ ఇదే రియాలిటీలో సెలెక్ట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్. లిటరల్గా ఇంటీరియర్ మనం అనుకున్నంత ఈజీ అస్సలు ఉండదు. లిటరల్గా ప్రతి కలర్లో థౌజండ్స్ ఆఫ్ షేడ్స్ అవి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అక్కడ మధ్యలో వచ్చిన టైల్స్ కూడా సెలెక్షన్కి వెళ్ళినప్పుడు పప్పతో ఒకటే గొడవ. పప్పా సెరామిక్స్ అని, మేము అవొద్దని ఇదని. ఫైనల్గా పప్పా 1. అండ్ వైట్ మార్బుల్ వేయించాం, అక్కడ బ్లాక్ మార్బుల్ తీయించేసి. అండ్ ఇదైతే గ్రాసరీస్ పెట్టుకోవడానికి ఇటు సైడ్ అంతా తీసుకున్నాం. అటంతా వాష్ మెషిన్ వచ్చేసింది వాషింగ్ మెషిన్ కోసం. అండ్ దిస్ ఈజ్ అపూర్వాస్ రూమ్. ఇట్ వాజ్ సో ప్రెటీ, లైక్ పింక్ ఉండింది. లోపల తను వార్డ్రోబ్ లాగా చేసుకుంది హ్యాంగ్ చేసుకోవడం కోసం. అండ్ ఫ్లూటెడ్ గ్లాస్ వేయించుకుంది కబోర్డ్స్కి. ఆబ్వియస్గా తనదే బాగుంది. అండ్ నా వల్ల అయినంత వరకు నేను కిచెన్ వీడియోస్ పెట్టాలనుకున్నా బికాస్ నాకు కిచెన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఆల్సో పాలు పొంగించాక అటు సైడ్ ఉంది కదా, అది వాష్ బేసిన్ ఏరియా. హాయ్ Kiran, right hand batsman. ఎస్ Left hand bowler. ఇంకా పప్ప ఇంత మంచి బ్యూటిఫుల్ బంతి పూలని తీసేస్తుంటే చాలా బాధేసింది. లిటరల్గా దేవర్ లైక్ ఇంటికి ఒక అట్రాక్షన్ ఇచ్చాయి నిజం చెప్పాలంటే. అండ్ ఇవన్నీ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ బెంగళూరు బేస్డ్ ఫ్లవర్ షాప్ అతను మా కోసం తెచ్చాడు హైదరాబాద్లో సప్లైకి. సో ఇఫ్ యూ ఎవర్ వాంట్ లైక్ యూ క్యాన్ పుట్ ఇన్ ద కమెంట్, ఐ క్యాన్ గివ్ యూ ద డీటెయిల్స్. అండ్ ఇదైతే మా ఫ్రంట్ డోర్ మా ఇంటిది. అండ్ ఇక్కడ కూడా పూలు చాలా చక్కగా ఉన్నాయి. సో ఇలా సాంప్రదాయానుసారం గౌరీ శంకరుల పెళ్ళి తర్వాత వాళ్ళ పాపకి ఆర్ బాబుకి ఇట్లా తొట్ల వేసినట్టు. అండ్ ఆల్సో హోమం, గౌరీ శంకరుల పూజ ఇలా అన్నీ సాంప్రదాయానుసారం అయిపోయాయి. అండ్ నేనైతే వీడియోస్ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశాను. వీడియోగ్రఫర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. అండ్ హోమ్ టూర్ కోసం కేర్ ఇంటీరియర్స్ కూడా నాకు హ్యాండ్ ఇచ్చారు. సో చాలా బాధేసింది. బట్ అయినంత వరకు నేను తీయాల్సినవన్నీ తీసా. ఇది కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు. అండ్ ఐఎమ్ హ్యాపీ, నా వల్ల అయినంతవరకు నేను తీసా. ఐ వాజ్ నాట్ ఇన్ ఏ మూడ్ ఆర్ లైక్ a face to edit ఇన్ని రోజులు. బట్ చుట్టాలందరూ చాలా అడుగుతుండే. సమ్హౌ ఈరోజైతే నేను టైం తీసుకొని ఇంత చేశాను. అండ్ మా కజిన్స్తో ఇంకో సపరేట్ వీడియో ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ గైస్, లవ్ యూ, థ్యాంక్ యూ. హాయ్ గైస్. అండ్ ఫైనల్గా a big congratulations to my papa who always dreamt of having a home like this of his own. లైక్ లిటరల్గా మా పప్పా చెప్తుండే హైదరాబాద్లో ఎప్పుడన్నా ఇలా వెళ్తుంటే ఇట్లా చూసి ఇట్లా కొనుక్కోవాలి అనుకుంటుండే అది ఇది అని చెప్పి. అండ్ హిస్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ దట్ మా పప్పా గేవ్ అప్ freedom to me and my akka to choose our own interiors and everything. So we are thankful to him and eventually he is thankful cause akka did a very great job అని చెప్పి. సో ఇలా అయితే vlog ఎండ్ చేస్తున్నా. Bye bye guys.